మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు. తెల్లవారేసరికి లక్ష్మీదేవి కోట్లు కుమ్మరిస్తుంది. మీ కష్టాలన్నిటినీ తీరుస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. మనందరం ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాం. కానీ ఆ డబ్బు చేతిలో నిలవటం లేదని, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇంట్లో ఏదో ఒక రూపంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే మన పురాణాలు శాస్త్రాల ప్రకారం మన ఇంట్లోనే మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మనం పాటించని కొన్ని నియమాల వల్లే ఈ దరిద్రం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన వంటిల్లు లక్ష్మీదేవి నివాసం ఉండే అద్భుతమైన ప్రదేశం. ఆ వంటింట్లో ఉండే గ్యాస్ స్టవ్ కేవలం వంట చేసుకునే వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు అగ్నిదేవుడి స్వరూపం మరియు మన కడుపు నింపే అన్నపూర్ణాదేవికి ప్రతీక. ఈ గ్యాస్ స్టవ్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతలా లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీనిని గనుక మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి తెల్లారేసరికి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి మీద వర్షంలా కురుస్తుంది. మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి, ఏం పెడితే ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే శుక్రవారం పూట ఎటువంటి తప్పులను పొరపాటున కూడా చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్కడ కొంచెం చూస్తే అర్థం అవ్వదు కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వీడియోలోనికి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే ముందుగా ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువులు చాలా సులభంగా మన ఇంట్లోనే దొరుకుతాయి. ఒక చిన్న ప్లేటు, గుప్పెడు గల్లులుప్పు, కొద్దిగా పసుపు కుంకుమ, ఒక మందార ఆకు, కొన్ని ఆవాలు మరియు చిన్న బెల్లం ముక్క. ఈ వస్తువులన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో శక్తిని కలిగినవి. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో వివరంగా చెప్పుకుందాం. శుక్రవారం రాత్రి మీరు భోజనాలు అన్నీ ముగించుకొని వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత పడుకునే ముందు ఈ పని చేయాలి. ఏమీ లేదు, ముందు ఒక చిన్న ప్లేటు తీసుకోండి. అందులో మీ గుప్పెడు నిండా గల్లులుప్పును తీసి ఆ ప్లేట్లో వేయండి. సముద్ర గర్భం నుండి పుట్టిన ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని మనందరికీ తెలిసిందే. అందుకే ఉప్పును ఎప్పుడు కింద చిందించకూడదు, కాలితో తొక్కకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ ఉప్పు మీద సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఆవాసం ఉంటుంది. కనుక గుప్పెడు ఉప్పు వేసి ఆ ఉప్పు మీద కొద్దిగా పసుపు మరియు కుంకుమలను చల్లండి. పసుపు కుంకుమలు మంగళకరమైనవి. అవి ఎక్కడ ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఉప్పు పసుపు కుంకుమల పైన ఒక మందార ఆకును పెట్టండి. మందార పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమో మందార ఆకులో కూడా అంతే శక్తి దాగి ఉంటుంది. మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కనుక ఈ ఆకును ఉప్పు మీద పెట్టిన తర్వాత ఆ ఆకు పైన కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు అనేవి ఇంట్లో ఉండే దుష్ట శక్తులను, నరదృష్టిని ప్రారద్రోలడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఆవాలు ఉన్న చోట ఎటువంటి చెడు శక్తి నిలబడలేదు. ఆవాలు మన కష్టాలను చాలా సులభంగా తీసివేస్తాయి. కనుక ఆవాలు వేసి ఆ తర్వాత ఆ ఆవాల పక్కన చిన్న బెల్లం ముక్కను పెట్టండి. బెల్లం తీపికి సంకేతం. మన జీవితంలో కూడా తీపి లాంటి సంతోషాలు రావాలని, ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ బెల్లం ముక్కను అక్కడ ఉంచాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఆ ప్లేట్ను నెమ్మదిగా తీసుకుని వెళ్ళి మీ గ్యాస్ స్టవ్ కింద అంటే పొయ్యి కింద మధ్యలో ఎవరికీ తగలని విధంగా జాగ్రత్తగా పెట్టాలి. ఇలా గ్యాస్ స్టవ్ కింద ఎందుకు పెట్టాలి అని సందేహం మీకు రావచ్చు. మన ఇంటికి ప్రధానమైన శక్తి కేంద్రం వంటగది. అందులోనూ గ్యాస్ స్టవ్ అంటే అగ్నిహోత్రం. ఎక్కడైతే అగ్ని వెలుగుతుందో అక్కడ దైవశక్తి ఉంటుంది. రాత్రంతా ఈ శక్తివంతమైన వస్తువులు అంటే ఉప్పు పసుపు ఆవాలు బెల్లము ఈ వస్తువులు ఈ గ్యాస్ స్టవ్ కింద ఉండడం వల్ల ఆ చుట్టుప్రక్కల ఉండే ప్రతికూల తరంగాలు అన్నీ తొలగిపోతాయి. ఉప్పు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఆవాలు దిష్టిని పోగొడుతూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం లేచేసరికి మీ వంటగది అంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది.
ఇది ధనాన్ని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరునాడు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి ఆ ప్లేట్ను తీసి అందులో ఉన్న వస్తువులను ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారుతున్న నీటిలో కానీ వేయవచ్చు. ఇక గ్యాస్ స్టవ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది రాత్రి వంట అయిపోగానే ఆ గిన్నెలు పేనాలు అన్నీ స్టవ్ మీద అలానే వదిలేసి స్టవ్ తుడవకుండానే పడుకుంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఎంగిలి గిన్నెలతో నూనె మరకలతో చిందరవందరగా ఉన్న గ్యాస్ స్టవ్ దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే. గ్యాస్ స్టవ్ అనేది అమ్మవారి స్వరూపం కాబట్టి రాత్రి పడుకునే ముందే స్టవ్ను నీట్గా తుడుచుకోవాలి. స్టవ్ మీద ఎటువంటి గిన్నెలు లేకుండా ఖాళీగా ఉంచాలి. కొంతమంది అయితే గ్యాస్ స్టవ్ మీద అనవసరమైన వస్తువులు, మందు డబ్బాలు లాంటివి పెడుతూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. గ్యాస్ స్టవ్ ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి. అప్పుడే మీ జీవితం కూడా మెరుస్తుంది. ముఖ్యంగా బర్నర్స్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మంట సరిగ్గా రాకపోతే అది ఇంట్లో గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇక శుక్రవారం ఉదయం మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని గురించి చెప్పుకుందాం. శుక్రవారం ఉదయం లేవగానే స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ స్టవ్కు నమస్కారం చేసుకోవాలి. వంట మొదలుపెట్టే ముందు స్టవ్ మీద కొద్దిగా నీళ్లు చల్లి లేదా స్టవ్ను తుడిచి, కుదిరితే స్టవ్కి ఇరువైపులా చిన్న ముగ్గు వేయండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మొట్టమొదటిసారిగా టీ లేదా కాఫీ కాకుండా పాలు పొంగించడం అలవాటు చేసుకోండి. ఒక చిన్న గిన్నెలో పాలు పోసి అవి పొంగి కింద పడేలాగా కాచాలి. పాలు పొంగటం అనేది సమృద్ధికి సంకేతం. అలాగైతే పాలు పొంగి పాత్ర నుండి బయటకు వస్తాయో అలానే మన ఇంట్లో సంపద, సంతోషం కూడా పొంగి పొర్లాలి అని దీని అర్థం. పాలు పొంగుతున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని లేదా లక్ష్మీదేవిని మనసులో తలుచుకుని మా ఇల్లు ఎప్పుడూ అలాగే సిరి సంపదలతో తులతూగాలి అని కోరుకోండి. ఆ పొంగిన పాలల్లో కొద్దిగా పంచదార వేసి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ ఆ పాలు తీసుకుంటే చాలా మంచిది. శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ను పూజించడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని పూజించడమే. ఎందుకంటే స్త్రీలు తమ జీవితంలో ఎక్కువ భాగం వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. మన కుటుంబం ఆరోగ్యము, ఆనందము అన్నీ ఆ గ్యాస్ స్టవ్ మీద వండే వంట మీదే ఆధారపడి ఉంటాయి. వంట చేసేటప్పుడు చిరాకు పడకుండా, కోపగించుకోకుండా ప్రశాంతమైన మనసుతో వంట చేస్తే ఆ ఆహారం అమృతంలా మారుతుంది. అదే ఏడుస్తూనో తిట్టుకుంటూనో వంట చేస్తే ఆహారం విషంలా మారి తినడానికి అనారోగ్యము, మనస్పర్ధలు వస్తాయి. అందుకే గ్యాస్ స్టవ్ను కేవలం యంత్రంలా చూడకండి, దాన్ని ఒక దేవతలా భావించండి. మనం చెప్పుకున్న ఈ ఉప్పు, మందారాకు, ఆవాల పరిహారం చాలా చిన్నదే కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది. మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కోణం ఉంటుంది. శుక్రవారం రాత్రి పరిహారం చేయటం వల్ల శనివారం ఉదయానికి మీ ఇల్లు పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది. ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా, శుభ్రంగా, సువాసనలతో ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. కోట్లు సంపాదించటం ముఖ్యం కాదు, సంపాదించిన దాంట్లో కొంతైనా మిగలటం, అది మంచి పనులకు ఉపయోగించటం ముఖ్యం. దానికి చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి. కనుక రేపు శుక్రవారం రాత్రి ఈ పరిహారం చేసి చూడండి. ఒక ప్లేట్లో ఉప్పు, పసుపు, కుంకుమ, మందారాకు, ఆవాలు, బెల్లం పెట్టి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. మీ కష్టాలన్నీ ఆ ఆవాలు చిటపటలాడినట్టు మటుమాయం అయిపోతాయి. మీ జీవితంలో బెల్లం లాంటి తీపి కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆర్థిక బాధలు తొలగి ధనలాభం కలుగుతుంది. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో, ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజును శుభ్రం చేయకూడదు.
అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది, గబిక్కిన తుడిచేస్తూ ఉంటారు. పొరపాటును కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా, అంటే పాత సామాన్లను, పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజు పసుపు, కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి. అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి. పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం, పారేయటం వంటి పనులను చేయకూడదు. బుధవారం, గురు, శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకుంటాకి కాదు. అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మామూలుగా మనకు వారాలు 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి. కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా, ఎవరైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది. అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం, గోళ్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు క్షవరాన్ని శుక్రవారం, మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి. గోళ్లు కట్ చేసినప్పుడు గోళ్లు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీని వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది.
కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీని వలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు. కాను వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానివేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీని వలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.